హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్. మీరు కనుక మా 4G ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి మొట్టమొదటిసారిగా వస్తున్నట్టయితే మా 4G ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు మమ్మల్ని వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో కనుక ఫాలో అవ్వాలనుకున్నట్టయితే ఆ గ్రూప్స్ యొక్క అన్ని లింక్స్ కూడాను కింద డిస్క్రిప్షన్లోను అదేవిధంగా కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఆ లింక్స్ ద్వారా మీరు మమ్మల్ని వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో ఫాలో అవ్వచ్చు. మేము ఎస్ఎస్సి జీడీకి ఆన్లైన్లో మాక్ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ మాక్ టెస్ట్ సిరీస్ నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి పేపర్లో కూడాను ఎన్నో కొన్ని బిట్స్ అనేవి రావడం జరిగింది జనరల్ అవేర్నెస్ నుంచి. అదేవిధంగా అథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ నుంచి మేము ఇచ్చిన టాపిక్స్ నుంచే బిట్స్ అనేవి రావడం జరిగిందండి. ఈరోజు పేపర్లో ఇంగ్లీష్ నుండి మేము ఇచ్చిన ఫస్ట్ పేపర్ మాక్ టెస్ట్ సిరీస్లోని మొట్టమొదటి పేపర్లో నుంచి ఒక బిట్ డైరెక్ట్గా రావడం జరిగిందండి. ఆ బిట్ నేను చివరిలో చదువుతాను. ఇంగ్లీష్ బిట్స్ అని మనం చివరిలో డిస్కస్ చేస్తాం కాబట్టి అది మీకు చివరిలో చెప్పడం జరుగుతుందండి. అదేవిధంగా ఒక అథమెటిక్ బిట్ కూడా మనకు తెలిసింది, అది కూడా మన పేపర్ నుంచి సిమిలర్ బిట్గా రావడం జరిగింది. అయితే అథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అయితే మనం ఇచ్చిన మోడల్స్ నుంచి అయితే ఎక్కడా దాటి వెళ్ళట్లేదండి. కాబట్టి ఎవరైతే ఇంకా మాక్ టెస్ట్ సిరీస్లు అనేవి తీసుకోలేదో ఖచ్చితంగా మాక్ టెస్ట్ సిరీస్లు తీసుకొని రాయండి. మన మాక్ టెస్ట్ సిరీస్లో అన్ని లింక్స్ కూడాను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీరు పేమెంట్ కూడా అక్కడే చేయవలసి ఉంటుందండి. మొత్తం మాక్ టెస్ట్ సిరీస్ యొక్క ధర సరికి కేవలం 100 రూపాయలండి. 100 రూపాయలకే మీకు 10 మాక్ టెస్టులు అనేవి లభించడం జరుగుతుంది. 100 రూపాయలు అనేవి చాలా ఎక్కువ అమౌంట్ అయితే కాదండి. మీకు ఎస్ఎస్సి జీడీకి ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి 100 రూపాయలని చాలా దోహదం చేస్తాయి. మీకు టైం మేనేజ్మెంట్ కూడా ఏ విధంగా చేయాలనేది ఇక్కడ మీరు ఎగ్జామ్స్ అనేవి రాస్తే మీకు తిరగడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా ఎగ్జామ్స్ అనేవి రాయండి. ఇక ఆ బిట్స్లోకి వెళ్తే ఇప్పుడు చెప్పిన బిట్ అనేది ఫస్ట్ షిఫ్ట్లో అడిగిన బిట్ అండి. ఇది సెకండ్ షిఫ్ట్లో అడగలేదు. కాబట్టి కింద దయచేసి ఎవరికి కూడాను ఈ బిట్ రాలేదని మాత్రం కామెంట్ మాత్రం పెట్టమాకండి. ఇది నేను ఫస్ట్ షిఫ్ట్లో మర్చిపోయాను కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ చెప్పడం జరుగుతుంది. సింపుల్ బిట్ అండి, అందరూ ఆన్సర్ పెట్టే బిట్టే. ఇండియన్ ఓషన్ యొక్క ర్యాంక్ అడిగారండి. అకార్డింగ్ టు ద మనకి ఉన్న మహాసముద్రాలు 5 ఉన్నాయి కదండి, ఇందులో ఇండియన్ ఓషన్ యొక్క ర్యాంక్ అడిగారు. అంటే లార్జెస్ట్ ఏరియా వైజ్లో ఇండియన్ ఓషన్ యొక్క ర్యాంక్ అడిగారండి. ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ అండి. మహాసముద్రాలన్నింటిలో కూడా పెద్దది అదేవిధంగా లోతైనది ఏదండి? పసిఫిక్ మహాసముద్రం అండి. అదేవిధంగా సెకండ్ వచ్చేసరికి అట్లాంటిక్, థర్డ్ వచ్చేసరికి ఇండియన్ ఓషన్ అండి. గుర్తుపెట్టుకోండి, ఓషన్స్ అన్నింటిలో మహాసముద్రాలన్నింటిలో ఇండియన్ ఓషన్ యొక్క ర్యాంక్ వచ్చేసరికి 3, ఫస్ట్ వచ్చేసరికి పసిఫిక్ మహాసముద్రం అండి. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్తే ఇక్కడ నుంచి వచ్చే అన్ని బిట్స్ కూడాను మనకి సెకండ్ షిఫ్ట్లోని బిట్సేనండి. ఫస్ట్ మన రీజనింగ్ నుండి స్టార్ట్ చేద్దాము. 15 to 10 అయితే 26 ఏమవుతుంది? ఎనాలజీ బిట్ అండి, సింపుల్ బిట్, డెడ్ ఈజీ బిట్. 15 to 10 అయింది, 26 ఏమవ్వాలి? 15 స్క్వేర్ ఎంత అండి? 225. 15 స్క్వేర్ ఎంత అండి? 225 మైనస్ 15. మనకి వచ్చేసరికి ఫార్ములా వచ్చేసరికి n స్క్వేర్ మైనస్ n. n అంటే నెంబర్ అండి, n స్క్వేర్ మైనస్ n. ఇది మనకున్న ఫార్ములా. నెక్స్ట్ అప్పుడు మన 15 స్క్వేర్ మైనస్ 15 అంతా 210 అవుతుందండి. సిమిలర్గానే 26 స్క్వేర్ మైనస్ 26. 26 స్క్వేర్ ఎంత అండి? 676 అండి. 26 స్క్వేర్ ఎంత అండి? 676 అండి. 676 మైనస్ 26 ఎంత అండి? 650 అండి. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఎంత అవుతుందండి? 650 అండి. నెక్స్ట్ బిట్లోకి వెళ్తే ఇది కూడా మనకి ఎనాలజీ సంబంధించిన బిట్ అండి. చాలా డెడ్ ఈజీ బిట్ అండి. మీరు కనుక మన మాక్ టెస్ట్ సిరీస్లో కనుక ఎవరైతే రాశారో కొంచెం జాగ్రత్తగా రాసిన ప్రతి ఒక్కరికి కూడాను మీకు కంపల్సరీగా అథమెటిక్, రీజనింగ్ డెడ్ ఈజీ అండి ఫైనల్ పేపర్లో. అది మాత్రం నేను హామీ ఇస్తున్నాను. మీరు పేపర్ని ఇప్పటి వరకు ఎవరైతే రాస్తున్నారో ఒకవేళ వాళ్ళకి డిసెంబర్లో కనుక ఎగ్జామ్స్ ఉంటే వాళ్ళందరికీ నేను చెప్పే ఒకే ఒక చిన్న సలహా అండి. మీరు ఎగ్జామ్స్ని మాక్ టెస్ట్లు రాస్తున్నారు కదా, ఒక రోజు ఆపి ఇంకొక రోజు రాయండి. లేదంటే డేకి ఒక ఎగ్జామ్ రాయండి. ఆ ఎగ్జామ్లో మీరు ఏ టాపిక్లో అయితే మిస్టేక్ చేస్తున్నారో ఆ టాపిక్లు చూసుకోండి. కనీసం మీకు ఈ అథమెటిక్ రీజన్ నుంచి 40 మార్కులు వచ్చినా మిగతా వాటి నుంచి ఒక 10-15 మార్క్స్ వస్తున్నట్టు. అంటే మీకు జనరల్ అవేర్నెస్ అదేవిధంగా ఇంగ్లీష్ 10-15 మార్కులు, 50-55 మార్కులు వచ్చినా కానీ సింపుల్గా మీరు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ని క్వాలిఫై అవుతారండి. సిబిటీ ఎగ్జామ్ సింపుల్గా క్వాలిఫై అవుతారు. అదైతే గుర్తుపెట్టుకోండి. మాక్ టెస్ట్ సిరీస్ మన అన్నీ కూడాను అథమెటిక్, రీజనింగ్ మోడల్స్ అన్నీ ప్రాక్టీస్ చేయడం, అంతకంటే మించి మీకు ఎక్కువ అడగడం లేదు. బిట్ వచ్చేసరికి అనాలిసిస్ సంబంధించిన బిట్ వచ్చేసరికి పెన్ ఇంక్ అయితే బ్రష్ ఏమవుతుంది? పెన్లో ఇంక్ ఉంటుందండి, బ్రష్ ఏం చేస్తాడని బ్రష్ కలర్ ఉంటుందండి. బ్రష్కి ఏముంటుందని కలర్ ఉంటుంది, పెన్కి ఏముంటుంది? ఇంక్ ఉంటుంది, బ్రష్కి ఏముంటుంది? కలర్ ఉంటుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి కలర్ అండి. ఇక నెక్స్ట్ బిట్ వచ్చేసరికి నేను ప్రతి షిఫ్ట్లో కూడా ఖచ్చితంగా చదువుతున్నాను అండి. స్పోర్ట్స్ నుంచి 3 బిట్లు కన్ఫామ్గా అడుగుతున్నారని. అందులో మొట్టమొదటి బిట్ అండి,
సజన్ ప్రకాష్ ఏ క్రీడకు చెందినవాడు? సజన్ ప్రకాష్ బిలాంగ్స్ టు విచ్ స్పోర్ట్స్? మన కరెంట్ అఫైర్స్ బిట్లు ఫస్ట్ 6 నెలల బిట్స్ చూసుకున్న ప్రతి ఒక్కరికి ఈ బిట్టు మీకు కన్ఫామ్గా ఆన్సర్ పెడతారు. సజన్ ప్రకాష్ వచ్చేసరికి ఇండియన్ స్విమ్మర్ అండి. సజన్ ప్రకాష్ వచ్చేసరికి స్విమ్మింగ్ విభాగంలో భారతదేశాన్ని ఒలింపిక్లో రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ బిట్ అండి దీనికి సంబంధించి, సజన్ ప్రకాష్ వచ్చేసరికి ఒలింపిక్కి డైరెక్ట్ క్వాలిఫికేషన్ అయిన ఏకైక ఇండియన్ స్విమ్మర్ అండి. గుర్తుపెట్టుకోండి, సజన్ ప్రకాష్ వచ్చేసరికి ఒలింపిక్కి క్వాలిఫికేషన్కి డైరెక్ట్గా అయిన ఏకైక ఇండియన్ స్విమ్మర్ అండి. అదేవిధంగా మొట్టమొదటి ఇండియన్ స్విమ్మర్ కూడాను. నెక్స్ట్ బిట్లోకి వెళ్తే, హూ ఈజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్? ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, సింపుల్ బిట్ అండి. ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసరికి భారత ఉమెన్స్ హాకీ టీం కెప్టెన్ రాణి రాంపాల్, అదేవిధంగా భారత ఉమెన్ క్రికెటర్ స్మృతి మందాన ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగిందండి. ఆప్షన్లో అయితే స్మృతి మందాన ఇవ్వడం జరిగింది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి స్మృతి మందాన అండి. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్తే, హూ ఎమాంగ్ ద ఫాలోయింగ్ లీడర్ ఫైట్ ఫర్ ద రైట్స్ ఆఫ్ దళిత్? ఈ క్రింది వారిలో దళితుల హక్కుల కోసం పోరాడిన నాయకుడు ఎవరు? గుర్తుపెట్టుకోండి, హూ ఎమాంగ్ ద ఫాలోయింగ్ లీడర్స్ ఫైట్ ఫర్ ద రైట్స్ ఆఫ్ దళిత్? దళితుల హక్కుల కోసం పోరాడిన నాయకుడు ఎవరు? చాలా డెడ్ ఈజీ బిట్ అండి, అందరూ పెట్టే ఉంటారు. ఆన్సర్ వచ్చేసరికి బిఆర్ అంబేద్కర్ అండి. ఆన్సర్ వచ్చేసరికి బిఆర్ అంబేద్కర్ అండి. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. ఇప్పటి వరకు మనకి జరిగిన అన్ని పేపర్స్లో ఐపీఎల్ గురించి ఏదైనా బిట్ అడిగితే మనకి ఎక్కడా కూడాను 2021 ఐపీఎల్ గురించి అడగలేదండి. మొత్తం కూడా 2020 ఐపీఎల్ గురించి అడిగారు. సిమిలర్గా ఇక్కడ కూడా 2020 ఐపీఎల్ గురించి అడిగారు. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే క్రికెట్ గురించి అడిగిన ప్రతి బిట్టు కూడా మ్యాక్సిమం ఇప్పటి వరకు 2020 కంటే ముందే అడిగారండి. 2020 తర్వాత ఎక్కడ అడగలేదు. ఇక బిట్ వచ్చేసరికి, హూ హ్యాస్ బాల్డ్ 2 మేడిన్ ఓవర్స్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ? ఐపీఎల్ చరిత్రలో ఒక మ్యాచ్లో 2 మేడిన్ ఓవర్స్ వేసిన ఏకైక బౌలర్ ఎవరు? ఆన్సర్ వచ్చేసరికి మహమ్మద్ సిరాజ్ అండి. మహమ్మద్ సిరాజ్ వచ్చేసరికి 2020 ఐపీఎల్లో కోల్కతాతో జరిగిన మ్యాచ్లో 2 ఓవర్లు మేడిన్గా వేయడం జరిగింది. మహమ్మద్ సిరాజ్ ఏ టీంని రిప్రజెంట్ చేశాడంటే 2020-21లో ఆర్సీబీని రిప్రజెంట్ చేయడం జరిగింది. బెంగళూరు టీంని రిప్రజెంట్ చేయడం జరిగిందండి. ఇక నెక్స్ట్ బిట్ వచ్చేసరికి, ఓనం ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ హౌ మెనీ డేస్? ఓనం ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారంటే కేరళలో జరుపుకుంటారండి. సింపుల్ అండి. ఈ బిట్ కూడా మనం ఆల్రెడీ ప్రొవైడ్ చేశాము, కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఓనం ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అనేది మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఒకసారి మార్క్ టెస్ట్లు రిఫర్ చేస్తే మీకు ఖచ్చితంగా ఈ బిట్ దొరకడం జరుగుతుంది. ఇక ఎక్స్ప్లెనేషన్లు అయితే దీనికి ఎన్ని రోజులు జరుపుకుంటారో కూడా మీకు ఎక్స్ప్లెనేషన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు అన్ని బిట్లు డైరెక్ట్గా మేము ఇచ్చిన బిట్టే రాదండి. ఆ ఎక్స్ప్లెనేషన్ నుంచి కూడా మీకు బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎందుకంటే డైరెక్ట్గా ప్రతి బిట్ రాదు కాబట్టి కింద ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అదైతే గుర్తుపెట్టుకోండి, ఎక్స్ప్లెనేషన్ కూడా చూసుకోండి. ఓనం ఫెస్టివల్ అనేది 10 రోజులు జరుపుకునే పండుగ అండి. అదేవిధంగా మనకు సపోజ్ మనకి సంక్రాంతి ఉంది, మకర సంక్రాంతి ఎన్ని రోజులు జరుపుకుంటాం? 4 రోజులు జరుపుకుంటాము. అదేవిధంగా ఓనం ఫెస్టివల్ అనేది కేరళలో 10 రోజులు జరుపుకునే పండగ. ఇక నెక్స్ట్ బిట్ వచ్చేసరికి, వెన్ డిడ్ ఫస్ట్ కామన్వెల్త్ గేమ్స్ టేక్ ప్లేస్? మొట్టమొదటిసారిగా కామన్వెల్త్ గేమ్స్ ఎప్పుడు జరిగాయి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీంతోపాటు ఒక 2-3 బిట్లు కూడా మీకు సిమిలర్ బిట్స్ నేను చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ షిఫ్ట్లో ఎక్కడైనా అడగడానికి అవకాశం కూడా ఉంది. కామన్వెల్త్ గేమ్స్ అనేవి మొట్టమొదటిసారిగా 1930లో కెనడాలోని హ్యామిల్టన్లో జరిగాయండి. గుర్తుపెట్టుకోండి, కామన్వెల్త్ గేమ్స్ అనేవి మొట్టమొదటిసారిగా 1930లో కెనడాలోని హ్యామిల్టన్లో జరగడం జరిగింది. ఫస్ట్ టైం భారతదేశం కామన్వెల్త్ గేమ్స్లో ఎప్పుడు రిప్రజెంట్ చేసిందంటే 1934లో రిప్రజెంట్ చేసిందండి. ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. భారతదేశం ఫస్ట్ టైం ఎప్పుడు కామన్వెల్త్ గేమ్స్లో రిప్రజెంట్ చేసిందంటే 1934 రిప్రజెంట్ చేసింది. అదేవిధంగా మోడర్న్ ఒలింపిక్స్ వచ్చేసరికి మొట్టమొదటిసారిగా ఎప్పుడు స్టార్ట్ అయ్యాయండి అనేవి కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి గుర్తుపెట్టుకోండి, మోడర్న్ ఒలింపిక్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే 1896లో గ్రీస్లో స్టార్ట్ అవడం జరిగింది. ఒలింపిక్స్ అనేవి మొట్టమొదటిసారిగా 1896 గ్రీస్లో స్టార్ట్ అవడం జరిగిందండి. మోడర్న్ ఒలింపిక్స్ అండి, గుర్తుపెట్టుకోండి. భారతదేశం వచ్చేసరికి మొట్టమొదటిసారిగా 1900 సంవత్సరం ఫ్రాన్స్లో జరిగిన ఒలింపిక్స్లో భారతదేశం పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఒలింపిక్స్ అదేవిధంగా కామన్వెల్త్ గేమ్స్ మధ్య ప్రతిసారి 4 సంవత్సరాల గ్యాప్ ఉండడం జరుగుతుందండి. ప్రతి రెండు ఒలింపిక్స్ల మధ్య మ్యాక్సిమం టైం గ్యాప్ వచ్చేసరికి 4 ఇయర్స్ అండి. అదేవిధంగా కామన్వెల్త్ గేమ్స్ కూడాను 4 ఇయర్స్ గ్యాప్ అనేది ఉండడం జరుగుతుంది.
ఇక నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఇంకొక బిట్ కూడా నేను చెప్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ కామన్వెల్త్ గేమ్స్ అనేవి 2022లో బర్మింగ్హామ్లో జరుగుతున్నాయండి. ఈ బిట్ కూడా మనకి ఆడడానికి అవకాశం ఎక్కువగా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు మనకి పేపర్లో 2018 కామన్వెల్త్ గేమ్స్ గురించి కూడా అడిగారు. కాబట్టి నెక్స్ట్ కామన్వెల్త్ గేమ్స్ అనేవి 2022లో బర్మింగ్హామ్లో జరుగుతున్నాయండి. నెక్స్ట్ బిట్లోకి వెళ్తే జావా ట్రించ్ ఈజ్ డీపెస్ట్ పాయింట్ ఆఫ్ విచ్ ఓషన్. జావా ట్రించ్ అనేది డీపెస్ట్ పాయింట్ ఆఫ్ విచ్ ఓషన్. అసలు జావా అంటే గుర్తుపెట్టుకొని, జావా ఎక్కడుందండి? జావా మనకి ఇండోనేషియాలో ఉంది. ఇండోనేషియాలో ఉన్న ఓషన్ ఏదండి? ఇండియన్ ఓషన్. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుందండి? ఇండియన్ ఓషన్ అండి. జావా ట్రించ్ అంటే జావా కందకం అండి. దీన్ని డీపెస్ట్ పాయింట్ అంటాం. మనకి ఇండియన్ ఓషన్లోని డీపెస్ట్ పాయింట్, లోతైన ప్రాంతమైన జావా ట్రించ్ అంటాం, అంటే కందకం. ఇది జావా ట్రించ్ అంటే మనకి ఎక్కడ ఉందంటే మనకి ఇండియన్ ఓషన్లో ఉందండి. ఇది ఇండోనేషియా సమీపంలో ఉండడం జరిగింది. జావా మరియు సుమిత్ర దీవుల మధ్య ఈ జావా ట్రించ్ అనేది ఉంది. అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద ట్రించ్ వచ్చేసరికి మెరీనా ట్రించ్ అండి. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉండడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రించ్ ఏదంటే మెరీనా ట్రించ్ అండి. ఇది ఎక్కడ ఉందంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. ఇది ట్రించ్ అంటే ఏం లేదండి, డీపెస్ట్ పాయింట్, లోతైన ప్రాంతం. అదైతే గుర్తుపెట్టుకొని సింపుల్గా మీకు అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి వెన్ వాజ్ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ సైన్డ్. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ మధ్య ఎప్పుడు సైన్ చేశారు అడిగారండి. గాంధీ అదేవిధంగా మహాత్మా గాంధీ అదేవిధంగా లార్డ్ ఇర్విన్ మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఇది ఎప్పుడు జరిగిందని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి 1931 మార్చి 5వ తారీఖున జరగడం జరిగింది. ఈ ఇద్దరి మధ్య సంతకం ఎప్పుడు జరిగిందంటే ఈ ప్యాక్ట్ ఒప్పందం మధ్య 1931 మార్చి 5వ తారీఖున జరగడం జరిగిందండి. ఈ బిట్ కూడా అడగడం జరిగింది మనకి హిస్టరీ నుంచి. ఇక నెక్స్ట్కి వెళ్తే ఇక ఇంగ్లీష్ అండి, సినోనమ్స్ అండి. సినోనమ్ వచ్చేసరికి హంబుల్ అండి. ఈ బిట్కి చాలామంది రైట్ ఆన్సర్ పెట్టుంటారండి. సినోనమ్ హంబుల్కి సినోనమ్ వచ్చేసరికి రెస్పెక్ట్ఫుల్ అండి. సినోనమ్ వచ్చేసరికి రెస్పెక్ట్ఫుల్. సిమిలర్గా ఉన్న ఆప్షన్ ఏది ఉంటే అది మీరు ఆన్సర్ పెట్టుకోవచ్చు. ఒకవేళ రెస్పెక్ట్ఫుల్ లేకపోయినట్టయితే సిమిలర్ మీనింగ్ వచ్చే ఆప్షన్ ఏది ఉన్నా కానీ మీరు ఆన్సర్లో పెట్టేయచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదండి, వన్ వాస్ సబ్స్టిట్యూషన్ ఒకటి మన మాక్ టెస్ట్ సిరీస్లో ఫస్ట్ పేపర్లో ఉంది. అది డైరెక్ట్గా అడిగారని చూడండి, మీకు అర్థమవుతుంది. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఏమని అడుగుతారు? వన్ వార్డ్లో ఒక మాటలు ఏమని చెబుతారని అడిగారండి. ఏమంటారండి? క్రౌడ్ అంటారు. కొంతమంది పీపుల్ ఒక దగ్గర గ్యాదరింగ్ అయ్యారు అనుకోండి, మనం ఏం పిలుస్తామండి? క్రౌడ్ గ్యాదరింగ్ అయిందంట. అంటే కొంతమంది పీపుల్ వచ్చేసరికి అక్కడ గుంపు కూడా అని మనం క్రౌడ్ గ్యాదరింగ్ అంటాం. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏమంటాం? క్రౌడ్ అంటామండి. ఆన్సర్ వచ్చేసరికి క్రౌడ్ అండి. లేదంటే మీకు అక్కడ క్రౌడ్ కానీ లేకపోతే క్రౌడ్ యొక్క సినోనమ్స్ ఏదో ఒకటి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్తే ఇది మనకి యాప్టిట్యూడ్కి సంబంధించిన బిట్ అండి. సింపుల్ బిట్టే. P/Q ఈజ్ ఈక్వల్ టు 2:3 అయితే 2P + 3Q ఈస్ట్ 5P - 3Q ఎంత అవుతుంది? అప్పుడు మనకి P వాల్యూ ఎంత అనుకుంటామండి? 2x అనుకుందాం. Q వాల్యూ 3x అనుకుందామండి. ఎందుకంటే మనకి ఏదైనా x వాల్యూ అక్కడ యాడ్ అవుతే మనకి P వాల్యూ Q వాల్యూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఆ P మరియు Q వాల్యూని దానిలో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 4x + 9x ఈస్ట్ 10x - 9x అవుతుంది. అప్పుడు మనకి 13x ఈస్ట్ x అవుతుందండి. కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఎంత అవుతుందండి? 13:1 అవుతుందండి. మనకు వచ్చే ఆన్సర్ వచ్చేసరికి 13:1 అవుతుంది. ఇక్కడితో ఈ వీడియో క్లోజ్ చేయడం జరుగుతుందండి. ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ కనుక మీకు గుర్తున్నట్టయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు థర్డ్ షిఫ్ట్ క్వశ్చన్స్ అనేవి ఇంకా దొరకలేదు. దయచేసి మీలో ఇంకెవరైనా థర్డ్ షిఫ్ట్ కనుక రాసిన మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే మీరే థర్డ్ షిఫ్ట్ కనుక రాసినట్టయితే క్వశ్చన్స్ని నాకు వాట్సాప్ ద్వారా కానీ కింద కామెంట్ బాక్సుల ద్వారా కానీ మీరు క్వశ్చన్స్ షేర్ చేయొచ్చండి. మీకు రేపు మార్నింగ్ కానీ ఈరోజు నైట్ కానీ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఇక ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేయడం జరుగుతుందండి. మీరు కనుక మమ్మల్ని వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్లో కనుక ఫాలో అవ్వాలనుకుంటే ఆ గ్రూప్స్ యొక్క అన్ని లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్స్ ద్వారా మీరు మమ్మల్ని వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్లో ఫాలో అవ్వచ్చండి. ఇక మీరు కనుక మాక్ టెస్ట్ సిరీస్లు కనుక తీసుకోకపోతే ఖచ్చితంగా మాక్ టెస్ట్ సిరీస్లు అనేవి తీసుకోండి. లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఇక నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎప్పుడెవరకు ఉన్నాయో కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.